హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. మనమైతే బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సంబంధించి రివ్యూ చెప్పుకుంటున్నాము. సో నిన్నటి వరకు ఎపిసోడ్స్ అన్నీ కూడా 12 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయాయి, 13 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా 2 ఎపిసోడ్స్ మాత్రమే మిగిలిన్నాయి. సో ఇది మనకి పోస్ట్ అయ్యేసరికి ఏంటంటే 1 ఎపిసోడే మిగిలి ఉంటుంది. మనకి ఎపిసోడ్ 13లో చూసుకుంటే డిఫరెంట్గా ఉందనే చెప్పాలి. అస్సలు ఊహించలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో 45 మెంబర్స్ని తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళని ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి గోల్డెన్ సీట్లో 15 కంటెస్టెంట్స్ని కూర్చోబెట్టారు. వీళ్ళందరూ కూడా కామనర్స్. సో వీళ్ళందరినీ కూర్చోబెట్టిన తర్వాత రోజుకి స్టార్టింగ్లో ఏంటంటే ముగ్గురునో ఐదుగురునో బ్యాచెస్ కింద డివైడ్ చేసి ముగ్గురు టీమ్ లీడర్స్గా పెట్టి ఒక గేమ్స్ ఆడించేవాళ్ళు. వీళ్ళ గేమ్స్కి అసలు ఎవరు కనుక్కుంటారో కానీ, ఎవరు ప్లాన్ చేస్తారో కానీ ఈ టాస్క్లన్నీ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అది సింపులే కదా అనిపిస్తుంది, కానీ ఆడే వాళ్ళకి తెలుస్తుంది ఎంత టఫ్ అనేది. అంటే లాజిక్గా, స్ట్రాటజీగా, మైండ్ ఎక్కువ ఆలోచించకూడదు, అలాగని అసలు ఆలోచించకుండా ఉండకూడదు, ఏది చేసినా తప్పే అన్నట్టు ఉంటుంది అనమాట ఈ టాస్క్లన్నీ కూడా పార్టిసిపేట్ చేసేసరికి. సో ఇలాంటివన్నీ కూడా మంచి మంచి టాస్క్లు అయితే బిగ్ బాస్ కామనర్స్ అంటే అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో అయితే హాట్స్టార్లో రిలీజ్ అవుతున్న ఎపిసోడ్స్లో అయితే చాలా మంచి టాస్క్లు అయితే ఇస్తున్నారు. ఇక ఎపిసోడ్ 13లో చూసుకుంటే తేజ గారు వచ్చారు. డైరెక్టర్ తేజ గారు అంటే చాలామంది కొత్త వాళ్ళందరినీ కూడా తెలుగు తెరకి పరిచయం చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు, మనందరికీ తెలిసిందే. సో ఆ డైరెక్టర్ తేజ గారు నిన్న గెస్ట్గా వచ్చారు. నవదీప్ అయితే ఇన్ని రోజులు మనం నవదీప్ని ఒక జ్యూరీ మెంబర్ అంటే జడ్జి కాబట్టి ఆయన అంటే ఒక స్టైల్ స్ట్రాటజీ అనేది అంతా చూసాము. కానీ తేజ గారు వచ్చేసరికి చేతులు కట్టుకొని ఒక సార్ ముందు స్టూడెంట్ ఎలా ఉంటారో అంత వినమ్రంగా ఉన్నారనమాట. సో వావ్ అనిపించింది. అంటే ఎప్పుడో చేసి ఇప్పుడు సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళిపోయిన నవదీప్ స్టార్టింగ్లో తనకి కెరియర్ అప్ని ఇచ్చిన ఆ డైరెక్టర్ ముందు ఎంత వినయంగా ఉన్నాడంటే అంత వినయంగా ఉన్నాడు. సో అందరూ అక్కడ నవదీప్ గారికి చాలా ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ గేమ్ అయితే జరిగింది. చిన్న చిన్న మూటలు పట్టుకొని వచ్చారు. ఆ మూటలన్నింటినీ కూడా ఒక పెద్ద మూటగా వేసేసారు. ఈసారి ప్రతి గేమ్లో ఏంటంటే ఆటలో అరటి తొక్క కింద ఒకళ్ళు మిగిలిపోతూ ఉంటారు. ఎందుకంటే గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి 14 మెంబర్స్నే టాస్క్ ఆడిస్తున్నారు. 2 మెంబర్స్గా డివైడ్ చేసుకొని 14 మెంబర్స్ అంటే లాస్ట్ మిగిలిపోయే కంటెస్టెంట్ని తొక్కనో లేదంటే ఆటలో అరటి పండనో పక్కన కూర్చోబెట్టేస్తున్నారు. సో ఈసారి అయితే శ్రేయ మిగిలిపోయింది. శ్రేయ పెద్ద అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా మనం చెప్పలేము, కాబట్టి అమ్మాయిని అయితే పక్కన కూర్చోబెట్టేశారు. సో తర్వాత మిగిలిన 14 మందిని ఏంటంటే వాళ్ళ టీమ్ మెంబర్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకునే విధంగా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో అలా టీమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న మూటల్ని కలర్ మూటలు, ఇంకా కొంతమంది ఎక్కువగా ఆలోచించే వాళ్ళు అంటే మనీష్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ మూటల్లో ఏ డైమండ్ ఉందో, ఒకవేళ ఆ డైమండ్ వచ్చే బ్యాగ్ వీళ్ళకి రావాలన్నా ఇంకా విపరీతంగా ఆలోచించిస్తారనమాట. మనీష్ గారు ఆల్రెడీ అక్కడ ఏమీ లేకపోయినా ఓవర్ థింకింగ్ వల్ల ఆయన చాలా టాస్క్లో ఏంటంటే వెనకబడిపోయారు. ఆలోచించి ఇది తీసుకోవాలా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తీసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివి ఎక్కువగా ఓవర్ థింక్ చేసి ఆయన చాలా సైడ్ అయిపోయారు ఒక విధంగా చెప్పాలంటే. సో అలాగే ఏమన్నా ఈ మూటల్లో డిఫరెంట్ మూట లేదంటే సెపరేట్ దానిలో ఏమన్నా వజ్రం ఉంటుందనో డైమండ్ ఉంటుందనో ఏదన్నా ఉంటుందనో ఏమైనా స్పెషల్గా ఏమైనా చెప్తారేమో అని అందరూ కూడా తీసుకోవడానికి ఆలోచించారు. బట్ ఎవరి దగ్గర ఎక్కువ బ్యాగ్లు అయితే ఉంటాయో వాళ్ళు కొంచెం ఎలిజిబుల్ అనేసరికి ఏంటంటే చక్కగా అందరూ అంటే పవన్ అయితే దాని మీద పడిపోయాడు, కానీ పడిపోతే ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి లాగేశారు. సో తన దగ్గర చాలా తక్కువ మూటలే వచ్చాయి. అండ్ తర్వాత దీనిలోనే సెకండ్ టాస్క్ అనమాట. ఆ టాస్క్లో ఏంటంటే ఒకళ్ళు పడుకొని ఉంటారు, 4 క్యారమ్ బోర్డు కన్నాల్లాగా ఉంటాయి కదా, సో దానిలో వేయాలి. ఆ కన్నల్లోంచి ఏదైతే బ్యాగ్ పడతాయో వాళ్ళ కౌంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ విధంగా మొత్తానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా కొంతమంది నిలిచారు. అంటే షాకీబ్ వీళ్ళందరూ కూడా మంచిగానే ఆడారు. ఇక వర్స్ట్ కంటెస్టెంట్ దగ్గరికి రావాలి మనం, ఎందుకంటే షార్ట్ పుట్ ప్లేయర్ శ్వేత అయితే దీనిలో
వర్స్ట్గా ఆడిందనే చెప్పాలి. సో తను ఆల్రెడీ తన సెలెక్షన్ కూడా హరీష్ గారిని సెలెక్ట్ చేసుకుంది. సో ఈ బాల్స్ అంటే మూటలు వేసేటప్పుడు ఇదంతా కూడా శ్వేత వేయడం వల్ల ఏంటంటే తను అంత పర్ఫెక్ట్గా వేయలేకపోయింది. షార్ట్ పుట్ ప్లేయర్ తను. సో షార్ట్ పుట్ ప్లేయర్ అయినా కూడా తను అంత పర్ఫెక్ట్గా వేయలేకపోయింది. సో ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ తను వర్స్ట్ కంటెస్టెంట్గా నిలిచిందనమాట. వర్స్ట్ కంటెస్టెంట్ అనగానే ఎల్లో కార్డ్ ఇస్తారు. సో ఆల్రెడీ తన దగ్గర ఎల్లో కార్డ్ ఉంది, అంటే 2 ఎల్లో కార్డ్స్ ఈక్వల్ టు 1 రెడ్ కార్డ్. కాబట్టి ఆల్రెడీ ఒకటి ఉంది, మళ్ళీ లేటెస్ట్ ఎపిసోడ్లో ఒకటి గెలుచుకుంది, అంటే రెడ్ కార్డ్ అనమాట. 2 ఎల్లో కార్డ్స్ తీసేసుకొని రెడ్ కార్డ్ ఇచ్చారు. అంటే అక్కడితో ఆ అమ్మాయి కదా సమాప్తం, అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే. సో ఇదే అనుకున్నాం, అంటే ఒకళ్ళే ఎలిమినేట్ అయ్యారులే, రిమైనింగ్ 14 మెంబర్స్లో ఈ 2 ఎపిసోడ్స్ జరుగుతాయి అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇంకొకటి బాంబు కూడా పేల్చారు జడ్జెస్, ఏంటంటే ఇంకొక ఎలిమినేషన్ కూడా ఉంది అని. సో ఆ ఎలిమినేషన్ ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించుకున్న తర్వాత ప్రసన్న గారికి ఇచ్చారు. ప్రసన్న గారి నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత గేమ్ రాలేదని చెప్పేసి ప్రసన్న గారికి ఇవ్వడం. ఆల్రెడీ ఆయన దగ్గర కూడా ఒక ఎల్లో కార్డ్ ఉంది కాబట్టి ఈ సెకండ్ ఎల్లో కార్డ్, సో ఆయన కూడా ఎలిమినేట్ అయిపోవడం జరిగిందనమాట. సో మొత్తానికి ఈ ఎపిసోడ్లో అయితే 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. మరి ఇంకా 1-2 ఎపిసోడ్సే ఉన్నాయి కాబట్టి కొంతమందికి అయితే ఇప్పటికే కాల్స్ కూడా వచ్చేసాయి. ఎందుకంటే 6th గ్రూమింగ్కి అండ్ అంటే ఫైనల్ స్టేజ్ మీదకి బీ రెడీ అని చెప్పేసి కొన్ని కాల్స్ కూడా వచ్చేసాయి. వాళ్ళందరూ కూడా డ్రెస్సింగు, షాపింగు వీటన్నిటిలో చాలా బిజీగా ఉన్నారు. మరి మీ లెక్కలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు అనేది నేను ఎప్పట్లాగే అడుగుతున్నాను. సో మీ లెక్కలో, మీ ఉద్దేశంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు, ఎవరు టాప్ 5లో వెళ్తారు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో నేను అనుకుంటున్నది ఏంటంటే దమ్ము శ్రీజ కంపల్సరీ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ నాగా కూడా వెళ్తాడు, అండ్ కల్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళు మనీష్ కొంచెం జడ్జెస్ కొంచెం హైప్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి కూడా ఏమన్నా బ్యాక్ ఎండ్లో ఏమైనా జరుగుతుందా అనేది ఒక టాక్ అయితే వినిపిస్తోంది. సో ఈ 4 అయితే కన్ఫర్మ్గా వెళ్తారు. అండ్ 5th మెంబర్ అనేది ఎవరు, ఒకవేళ ఈ 4లో కూడా మీ ఉద్దేశం మారుతుందా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి బిగ్ బాస్ సీజన్కి 9కి సంబంధించి అగ్ని పరీక్ష మిమ్మల్ని ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేస్తోంది? అంటే ఒక కామనర్ నుంచి 15 రోజుల పాటు ఈ బిగ్ స్టేజ్ మీద, అది కూడా వరల్డ్ వైడ్గా చూసే హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతోంది కాబట్టి సో వాళ్ళ అదృష్టం పడినట్టే చెప్పాలంటే. ఈ 15 డేస్లో సెలబ్రిటీస్ అయిపోయినట్టే వీళ్ళందరూ అయితే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ ఆ ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే అసలు సెలబ్రిటీస్ని ఇప్పటివరకు తీసుకొచ్చింది సెలబ్రిటీస్నే. గత 2-3 సీజన్ల నుంచి ఏంటంటే కామనర్ కూడా ఉంటారు అని చెప్పేసి ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేశారు. పల్లవి ప్రశాంత్ అలాగే విన్ అయ్యాడు, మనందరికీ తెలిసిందే. ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేశారు కాబట్టి ఇంతమంది కామనర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్, వాళ్ళకి ఒక ఐడెంటిటీ, వాళ్ళకి ఒక ఫేమ్ అనేది కల్పించారని నాకైతే అనిపిస్తోంది. సో ఇప్పటి వరకు మొన్నటి వరకు ఒక లెక్క, ఎందుకంటే ఏముందిలే బిగ్ బాస్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని చూసి అయ్యో నాలో ఇంత టాలెంట్ ఉంది, నేను ఎందుకు వెళ్ళలేదు అనుకునేవాళ్ళు చాలామంది అయిపోయారు. సో ఈ సీజన్కి అయితే ఛాన్స్ లేదు, కానీ మరి నెక్స్ట్ సీజన్కైనా మరి ఇప్పటి నుంచి బీ అలర్ట్గా ఉండండి. సో ఈ సీజన్ గురించి ఎస్పెషల్లీ కామనర్స్కి సంబంధించి, అగ్ని పరీక్షకి సంబంధించి ఈ స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్స్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇది జెన్యూన్గా అనిపిస్తుందా లేదంటే ఇదంతా మాయ అనిపిస్తుందా అనేది కూడా కామెంట్ చేయండి.